అనేది చాలా కీలకమైన అంశంగా కనబడుతోంది. ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా క్రిషాంక్ గారు నమస్కారం. నమస్కారం పీకే గారు. ఏంటి పరిస్థితి? కంగ్రాచులేషన్స్ రామ్మోహన్ రెడ్డి గారికి. గ్రేట్. మీడియా కమ్యూనికేషన్ ఇక్కడ రాకముందే చెప్పాను కాబట్టి నేను చెప్పలేదు. ఎనీవే, సో ఈ కేసులు అన్నీ ఒకవైపు ట్యాపింగ్, ఇంకోవైపు లిక్కర్, ఇంకోవైపు ఏ ఉన్నాయి, చాలా వస్తున్నాయి కదా. ఈ వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే ఒక రాజకీయ పార్టీకి అన్నిటికంటే ఇంపార్టెంట్ తీర్పు ప్రజల తీర్పు. ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినప్పుడు దేన్ని విశ్వసిస్తారు, దేన్ని విశ్వసించరు అనేది నడుస్తూ ఉంటుంది, ఫలితాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. కోర్టు తీర్పులు కూడా వస్తుంటాయి వికే గారు. కోర్టు తీర్పులు వచ్చిన తర్వాత కూడా ఎట్లుంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఉదాహరణకు ఇందిరాగాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అప్పుడు వారు దాని తర్వాత ఎమర్జెన్సీ తీసుకొని వచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, హిస్టరీ క్లాసెస్ పర్ఫెక్ట్గా చెప్తారు మాకైతే. దాని తర్వాత ఏమైంది, వచ్చిన ఎలక్షన్ తర్వాత జనతా పార్టీ వచ్చింది, జనతా పార్టీ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు గెలిచారు. సో ఏది శాశ్వతం ఉండదు, ఆఫ్టర్ కోర్ట్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. మేము అనేది ఏంటంటే నిన్న సంజయ్ సింగ్ గారిది పెద్ద ఉదాహరణ. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ గారు ఉన్నారుగా, ఈడీ ఏమని చెప్పింది, ఈడీ స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉన్నది, బార్ అండ్ బెంచ్లో వేసి ఇవ్వండి. అరవింద్ కేజ్రీవాల్ కేసులో కూడా ఇదే చెప్తున్నారు. ద మనీ ట్రైల్ ఇస్ దేర్, వీ హ్యావ్ లొకేటెడ్ ద మనీ ట్రైల్, ద మనీ మే హ్యావ్ బీన్ యూజ్డ్ అండ్ దట్ ఈస్ వై ఇట్ కాంట్ బి ఫౌండ్ అంట. ఇది ఈడీ సమాధానం. నిన్న సంజయ్ సింగ్ దాంట్లో కూడా ఒక్క ఆధారం తీసుకొని రాలేదు అని కోర్టు అబ్జర్వేషన్స్ చెప్పింది ఆనరబుల్ సుప్రీం కోర్టు. శివసేన సంజయ్ రౌత్ కేసు కూడా 100 రోజులు పెట్టుకున్నారు, ఏమైంది, ఒక్క ఆధారం లేకుండే. సరే మా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ గారి విషయంలో కూడా ఏమైంది, వారి ఫాదర్ చనిపోతే కూడా అంత్యక్రియలకు వెళ్ళనీయలేదు. ఆ తర్వాత ఏమైంది, క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. మేము అనేది ఏంటంటే కూడా ఇప్పుడు చాలామంది ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడండి అక్కడ కేసీఆర్ గారు పర్యటిస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఎవరి కోసం వెళ్తున్నారు, రైతులకు ఇబ్బంది అవుతున్నది, అక్కడ కరెక్ట్ సమయానికి వీళ్ళు నీళ్లు విడుదల చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు విడుదల చేయలేదు. వీళ్ళ సుషి ఇన్ఫ్రా అనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిది నిర్మాణం చేసిన మిడ్ మ్యానర్ అప్పుడు కట్టెలు తగినాయి, అవన్నీ కూడా ఇబ్బందులు అయినాయి. మేము కాళేశ్వరంతో స్టెబిలైజ్ చేసి ఇవాళ నీళ్ళు లేని పరిస్థితి, ఇదంతా కూడా మొత్తం చూసే వచ్చారా? అయితే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే మన దాంట్లో అది ఉండదు కదా చర్చ. ఇప్పుడు మనం ఏమంటే సారా అవి మాట్లాడదాం, డెఫినెట్ గా.